Yes, good evening everyone. So welcome back to our session. So today in this session we are going to discuss about the first and very most important unit of physics of 10th class CBSE. So as per the new curriculum of 10th class, so this 2024-25, the first unit of physics, it is going to be occupied by the topic of chemistry. The first unit name is about the కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. సో మనకి సిబిఎస్ఈ 10th క్లాస్ మోడ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఈ అకాడమిక్ ఇయర్లో మనకు కంప్లీట్గా సిలబస్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. సో ఆ చేంజ్ అయినటువంటి సిలబస్కి అనుగుణంగా మనం ఈరోజు ఫిజిక్స్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్, సో గత సిలబస్తో కంపేర్ చేస్తే మనకి గత సిలబస్లో అంటే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో మనకి ఫస్ట్ యూనిట్ హీట్ అనే టాపిక్ ఉండేది. బట్ యాజ్ పర్ ద న్యూ కరిక్యులం ఈ ఇయర్ నుంచి ఫస్ట్ యూనిట్ మనకి కెమిస్ట్రీతో స్టార్ట్ అవబోతుంది. ఆ లెసన్ పేరు వచ్చేటప్పటికి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. సో టుడే ద టాపిక్ నేమ్ ఈస్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్ us స్టార్ట్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ద కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి, కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఇది మనకు తెలియాలన్నమాట ఫస్ట్. సో వాట్ డూ యూ నో బై ద టర్మ్ కెమికల్ రియాక్షన్ అండ్ వాట్ డూ యూ నో బై ద టర్మ్ కెమికల్ ఈక్వేషన్? అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటంటే, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, రియాక్షన్ జరుగుతోంది అంటే మనకి రెండు వైపులా కూడా ఐటమ్స్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ ఐటమ్స్ ఉంటాయి, రైట్ సైడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఆ రియాక్షన్ జరుగుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి వాటిని మనం రియాక్టెన్స్ అంటాం. ఏమంటాం వాటిని? రియాక్టెన్స్ అంటాం. అలాగే ఆ రియాక్టెన్స్ అన్నవి టూ ఆర్ మోర్ సబ్స్టెన్స్ ఉండొచ్చు అనమాట. ఆ రెండు ఒకదానికొకటి రియాక్షన్ జరిపి ఆ రియాక్టెన్స్ అవుతాయి అనమాట. ఆ రియాక్టెన్స్ అన్నవి రియాక్షన్స్ జరిపి మనకి రైట్ సైడ్ ఒక ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా మనం ఒకటి గుర్తుపెట్టుకుంటే యారో మార్క్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాటిని మనం రియాక్టెన్స్ అంటాము. ఎందుకంటే అక్కడ రియాక్టెన్స్ మధ్యలో రియాక్షన్ జరుగుతుంది కాబట్టి. ఆ రియాక్షన్ మధ్యలో రియాక్షన్ జరిగాక అవి అల్టిమేట్గా రైట్ సైడ్ మనకి ప్రొడక్ట్స్ అనేది ఫామ్ చేస్తాయి. సో ఫైనల్గా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఎల్హెచ్ఎస్ వైపు ఆర్హెచ్ఎస్ వైపు కూడా రెండు వైపులో కూడా మనకి సబ్స్టెన్సెస్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. అంటే రైట్ సైడ్ ఏమో మనకి ఫామ్ అవుతున్నాయి, లెఫ్ట్ సైడ్ ఏమో రియాక్ట్ అవుతున్నాయి. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చేది మనకి కెమికల్ రియాక్షన్. సో ఇక్కడ ఫైనల్గా మనం ఏం చెప్తాం అంటే, కెమికల్ రియాక్షన్లో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాటిని రియాక్టెన్స్ అంటాము, కెమికల్ రియాక్షన్స్లో రైట్ సైడ్ ఉన్నటువంటి వాటిని ప్రొడక్ట్స్ అంటాం అనమాట. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చేది మనకి కెమికల్ రియాక్షన్. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే కెమికల్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ టూ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ react together and finally they will be converted into one or more products. So simple ga cheppalante, a chemical reaction is a process in which two or more substances they are going to be reacted with each other and finally they are going to convert into one or more products. So the left hand side items are called reactants and the right hand side products are called as productants. So finally this is the meaning of the chemical reaction. Asalu chemical reaction oka idea vachindi kadandi. Chemical reaction is nothing but it is a process in which two or more substances that reacts with together, they are called as reactants and finally they are going to convert into a one or more products. So that right hand side items are called as products. So this balancing mode of the between LHS and RHS is nothing but chemical రియాక్షన్. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కెమికల్ రియాక్షన్స్లో మనకి రియాక్టెంట్స్ ఉన్నాయి, ప్రొడక్ట్స్ ఉన్నాయి అనమాట. అయితే ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన సెకండ్ టాపిక్ ఏంటంటే, కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు మనకి ఏవేవి మార్పులు చోటు చేసుకుంటాయి. అంటే ఇప్పుడు రియాక్టెంట్స్ వర్సెస్ ప్రొడక్ట్స్, అంటే రియాక్టెంట్స్ అనేవి రియాక్ట్ అయ్యి దే ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ యాజ్ ఎ ప్రొడక్ట్. రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్స్ కింద మారుతున్నాయి. ఇలా మారుతున్నప్పుడు కెమికల్ రియాక్షన్ జరిగింది అని చెప్పి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో ద టాపిక్ నేమ్ ఈజ్ హౌ విల్ యూ నో వెదర్ కెమికల్ చేంజ్ హ్యాస్ టేకెన్ ప్లేస్. అంటే కెమికల్ రియాక్షన్ జరిగి ఒక కెమికల్ చేంజ్ జరిగింది, కెమికల్ చేంజ్ మాత్రం జరిగింది అని చెప్పి మనం హౌ విల్ యూ ఐడెంటిఫై? సో ద సెకండ్ టాపిక్ ఈజ్ హౌ విల్ యూ నో వెదర్ కెమికల్ చేంజ్ హ్యాస్ టేకెన్ ప్లేస్. రియాక్టెంట్స్ మధ్య ప్రొడక్టెంట్స్ మధ్య రియాక్టెంట్స్ అనే ప్రొడక్ట్స్ కింద మారడానికి కెమికల్ చేంజ్ జరిగింది అని చెప్పి మనం ఎలా చెప్తాము అంటే, ముఖ్యంగా 5 కారణాలు ఉంటాయండి. ముఖ్యంగా 4 రీజన్స్ ఉంటాయి. ఈ 4 రీజన్స్ని బేస్ చేసుకుని ఒక కెమికల్ చేంజ్ జరిగింది అని చెప్పొచ్చు అనమాట. అంటే ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అని ఎప్పుడు చెప్తాం? రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్స్ కింద మారుతున్నాయి. అలా మారుతున్నప్పుడు
చేంజ్ ఇన్ స్టేట్ అంటే ఫస్ట్ ఏంటంటే చేంజ్ ఇన్ స్టేట్ అంటే ఒక సాలిడ్ లిక్విడ్ కింద మారచ్చు, లేదా లిక్విడ్ గ్యాసెస్ కింద మారచ్చు, లేదా సాలిడ్ వచ్చి లిక్విడ్ వచ్చి మళ్ళీ యాక్వియస్ కింద మారచ్చు. అంటే ఫస్ట్ స్టేట్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, చేంజ్ ఇన్ స్టేట్ బట్టి చెప్తాం అనమాట. అంటే ఒక రియాక్టెంట్ అన్నది సాలిడ్లో ఉంటే ప్రొడక్టెంట్ కూడా సాలిడ్లో రావాలని రూల్ లేదు. సో డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ చేంజ్ ఇన్ స్టేట్ either from solid to liquid or liquid to gas or from solid to aqueous or aqueous to any liquid. సో డెఫినెట్గా మనకి ఫస్ట్ ఇండికేషన్ చేంజ్ ఇన్ స్టేట్ బట్టి చెప్పొచ్చు అనమాట. సెకండ్ది చేంజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ అంటే కొన్ని ఏమో హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, కొన్ని ఏమో హీట్ని బయటికి లిబరేట్ చేస్తాయి. సో కాబట్టి ఈ రెండు కేసెస్లో కూడా మనకి టెంపరేచర్లో మార్పు అనేది కనబడుతుంది అనమాట. అంటే చేంజ్ ఇన్ స్టేట్ ఒకటి, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఒకటి, ఈ రెండు కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ స్టేజెస్ అనమాట. ఇకపోతే మూడోది చేంజ్ ఇన్ కలర్. అంటే రియాక్టెంట్స్ ఏ కలర్లో అయితే ఉన్నాయో ప్రొడక్టెంట్స్ కూడా ఆ కలర్లోనే రావాలని రూల్ లేదు, కలర్ మారిపోతుంది డెఫినెట్గా. ఆ కలర్ మారడాన్ని మనం కెమికల్ చేంజ్ అంటాం. అంటే చేంజ్ ఇన్ స్టేట్, చేంజ్ ఇన్ టెంపరేచర్, చేంజ్ ఇన్ కలర్, అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ ద గ్యాసెస్. అంటే ఒక రియాక్టెంట్ సబ్స్టెన్స్ రెండు రియాక్ట్ అయ్యి ఒక ప్రొడక్ట్ ఫామ్ అయినప్పుడు ఆ ప్రొడక్ట్తో పాటు మనకి కొన్ని గ్యాసియస్ సబ్స్టెన్సెస్ బయటికి లిబరేట్ అవుతాయి అనమాట. సో దీన్ని బట్టి కూడా మనం ఒక కెమికల్ చేంజ్ జరిగింది అని చెప్పొచ్చు అనమాట. సో ఏమేం కారణాలండి, ఒక కెమికల్ చేంజ్ జరిగింది అని మనం ఎప్పుడెప్పుడు చెప్తామంటే చేంజ్ ఇన్ స్టేట్, చేంజ్ ఇన్ టెంపరేచర్, చేంజ్ ఇన్ కలర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద గ్యాసెస్. ఈ 4 కారణాలని బేస్ చేసుకుని అక్కడ ఒక కెమికల్ చేంజ్ అంటే ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అని మనం చెప్పొచ్చు అనమాట. ఏమిటవి, చేంజ్ ఇన్ స్టేట్, చేంజ్ ఇన్ టెంపరేచర్, చేంజ్ ఇన్ కలర్ and finally evolution of the gases. By basing upon these 4 following parameters we can say that definitely అక్కడ కెమికల్ చేంజ్ రియాక్షన్ జరిగిందని చెప్పొచ్చు అనమాట. అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటో మనం ఆల్రెడీ దగ్గర ప్రీవియస్ సెషన్లో మనం చూసాం. అంటే ఒక రియాక్టెంట్స్ అన్నవి రియాక్షన్ జరిపి అవి ప్రొడక్ట్స్ కింద మారుతాయి అనమాట. సో కెమికల్ రియాక్షన్ అంటే అర్థమైంది, ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఏ మార్పుల ద్వారా మనం ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అని చెప్పొచ్చు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. అదేంటి, చేంజ్ ఇన్ స్టేట్, చేంజ్ ఇన్ టెంపరేచర్, చేంజ్ ఇన్ కలర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద గ్యాసెస్. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే విచ్ లా ఈజ్ యూజ్ఫుల్ ఇన్ బ్యాలెన్సింగ్ ఏ కెమికల్ ఈక్వేషన్. ఇప్పుడు మనం కెమికల్ ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి మనం ఒక రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ ఇలా ఉంటాయి ఖచ్చితంగా. అంటే ఒక కెమికల్ రియాక్షన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాటిని రియాక్టెంట్స్ అంటాం, కెమికల్ ఈక్వేషన్లో రైట్ సైడ్ ఉన్నటువంటి వాటిని ప్రొడక్ట్స్ అంటాం. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రియాక్టెంట్స్, రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఈ రెండు కూడా బ్యాలెన్స్ అవ్వాలంటే మనం ఏ లాని మనం ఫాలో అవ్వాలి. విచ్ లా ఈజ్ యూజ్ఫుల్ ఇన్ బ్యాలెన్సింగ్ ఏ కెమికల్ ఈక్వేషన్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఏ లాని ఉపయోగించుకుని మనం ఒక కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేస్తాము. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ లాని బేస్ చేసుకుని చేస్తామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. అసలు ఏంటి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటి? సో జనరల్గా మాస్ అంటే మనం ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ కంటైనింగ్ ఇన్ ఏ బాడీ. అంటే ఒక బాడీలో ఎంత అమౌంట్ ఆఫ్ మ్యాటర్ అయితే కలిగి ఉంటుందో దాన్ని మనం మాస్ అంటాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని బేస్ చేసుకుని ఈ కెమికల్ ఈక్వేషన్స్ మనం ఎక్కువగా బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది అనమాట. అసలు ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అసలు ఏం చెప్తుంది? అసలు ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటి అంటే according to this law of conservation of mass, it states that mass can neither be created nor destroyed. మాస్ని మనం క్రియేట్ చేయలేము, అలాగే ఆల్రెడీ ఉన్నటువంటి మాస్ని మనం డిస్ట్రాయ్ చేయలేము. సో మాస్ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. అంటే ఆ బాడీలో ఉన్నటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో మాస్, ఆ మాస్ని మనం క్రియేట్ చేయలేము, ఆల్రెడీ ఉన్న మాస్ని మనం డిస్ట్రాయ్ చేయలేము. సో దీన్నే మనం కన్జర్వేషన్ అంటే బ్యాలెన్సింగ్ అని అంటాం అనమాట, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. మరి ఆ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్కి ఈ కెమికల్ ఈక్వేషన్కి రిలేషన్ ఏంటి? అసలు ఇదే ఎందుకు ఉంది? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఉంది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఉంది, ఈ రెండు కాదని చెప్పి ఓన్లీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని ఎందుకు తీసుకున్నారు అంటే ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను, రియాక్షన్ జరుగుతున్నప్పుడు రియాక్టెంట్స్ ఉంటాయి, అటు సైడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. రియాక్టెంట్స్ యొక్క మాస్, ప్రొడక్టెంట్స్ యొక్క మాస్ రెండు కూడా మనకి బ్యాలెన్స్ అవ్వాలి. అంతే తప్ప రియాక్టెంట్స్ యొక్క మాస్ ఎక్కువ, ప్రొడక్ట్స్ యొక్క మాస్ తక్కువ, అలాగే రియాక్టెంట్స్ మాస్ యొక్క తక్కువ, ప్రొడక్ట్స్ యొక్క మాస్ ఎక్కువ, అలాగా
ఇన్బ్యాలెన్స్ అవ్వకూడదు అనమాట. అంటే ఒక కెమికల్ రియాక్షన్ జరిగి ఆ కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్సింగ్లో ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఇట్ ఇండికేట్స్ దట్ ద మాస్ ఆఫ్ ద రియాక్టెంట్ ఆల్వేస్ షుడ్ బి బ్యాలెన్స్డ్ ఆర్ ఈక్వల్ టు ద మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. సో రియాక్టెంట్స్ యొక్క మాస్ ఎంతైతే ఉందో ప్రొడక్ట్స్ యొక్క మాస్ కూడా అంతే ఉండాలి. సో రియాక్టెంట్స్ అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ప్రొడక్ట్స్ అయితే రైట్ హ్యాండ్ సైడ్. అందువల్ల మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడ మనం ప్రిఫర్ చేస్తాం. ఇందులో ఒక కెమికల్ ఈక్వేషన్ మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని మనం ఫాలో అవుతాం. అంటే ఇట్ స్టేట్స్ దట్ మాస్ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ద mass of the reactants always they should be balanced or it should be same as the mass of the products. So in general we prefer law of conservation of mass while balancing chemical equation. ఇప్పటి వరకు మనం 3 టాపిక్స్ కవర్ చేసుకున్నాం. ఫస్ట్ ది కెమికల్ రియాక్షన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో కెమికల్ రియాక్షన్ అంటే ఏం చెప్పామండి, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ 2 or more substances which are called as reactants they react together and converts them into వన్ ఆర్ మోర్ సబ్స్టెన్స్ కాల్డ్ ప్రొడక్ట్స్. సో దాన్ని మనం కెమికల్ రియాక్షన్ అంటాం. కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు మనం ఏమేం జరిగితే మనం కెమికల్ రియాక్షన్ జరిగింది, ఆన్ వాట్ బేసిస్ వీ కెన్ ఫైనలైజ్ వెదర్ కెమికల్ రియాక్షన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. ఇప్పుడే చెప్పుకున్నాం, చేంజ్ ఇన్ స్టేట్, చేంజ్ ఇన్ కలర్, చేంజ్ ఇన్ టెంపరేచర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద గ్యాసెస్ బట్టి చెప్పొచ్చు. అలాగే ఈ కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు కెమికల్ ఈక్వేషన్ మనం ఏ లాని ఉపయోగించుకుని బ్యాలెన్స్ చేస్తాం అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని మనం బేస్ చేసుకుని చేయడం జరుగుతుంది. ఎందుకంటే మాస్ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అండ్ ద మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఆల్వేస్ షుడ్ బి బ్యాలెన్స్డ్ ఆర్ ఈక్వల్ టు ద మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఈ మూడు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ ద కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఇంకా పోతే నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫోర్త్ది exothermic reaction and endothermic reaction. So exothermic and endothermic, this is very 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 important topic. Exothermic అంటే ఏంటి, ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి? సో జనరల్గా ఎగ్జోథర్మిక్ పేర్లోనే ఉంది మనకి. ఎగ్జో అంటే బయటికి రిలీజ్ చేయడం, ఎండోథర్మిక్ ఎండో అంటే అబ్జర్వ్ లోపల తీసుకోవడం. సో బై బేసింగ్ అపాన్ దీస్ 2 words ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్, ఏ రియాక్షన్లో అయితే హీట్ ఎనర్జీ అనేది బయటికి లిబరేట్ అవుతుందో అంటే రియాక్షన్స్ రెండు కలిసినప్పుడు ఆ రెండిటి యొక్క అట్రాక్షన్ అంటే ఆ రెండిటి యొక్క రియాక్షన్ వల్ల మనకి హీట్ ఎనర్జీ అనేది బయటికి రిలీజ్ అవుతుందో దాన్ని మనం ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. అంటే ద కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ ద హీట్ ఎనర్జీ ఈస్ గోయింగ్ టు బి లిబరేటెడ్ అవుట్. అంటే బయటికి హీట్ ఎనర్జీ అనేది బయటికి లిబరేట్ అయిపోతాయి, అంటే హీట్ అవ్వచ్చు, లైట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో ఎక్సెస్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది మనకి బయటికి లిబరేట్ అయితే ద కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ ఏ హీట్ ఎనర్జీ ఈజ్ లిబరేటెడ్ అవుట్ ఈజ్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అలాగే నెక్స్ట్ ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏ రియాక్షన్లో అయితే హీట్ ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవుతుందో అంటే ద కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ హీట్ ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ ఈజ్ నోన్ యాజ్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఎండోథర్మిక్ అంటే లోపలికి తీసుకోవడం, ఎగ్జోథర్మిక్ అంటే బయటికి ఇవ్వడం. అంటే ద కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ హీట్ ఎనర్జీ విల్ బి లిబరేటెడ్ అవుట్ ఈజ్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ అండ్ ద కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ హీట్ ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ ఈజ్ కాల్డ్ ఎండోథర్మిక్. బట్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్? సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎగ్జోథర్మిక్ అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, హీట్ ఎనర్జీ అనేది బయటికి లిబరేట్ అవ్వాలి అని చెప్పుకున్నాం అనమాట. ఈ లిబరేట్ అవ్వాలి అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జోథర్మిక్ అంటే మనకి బయటికి లిబరేట్ అవుతుంది. బయటికి లిబరేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అది రెస్పిరేషన్, అంటే మన బాడీలో రెస్పిరేషన్ జరుగుతున్నప్పుడు, రెస్పిరేషన్ అంటే ఏంటండి, మనం తిన్నటువంటి ఫుడ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో గ్లూకోజ్ C6H12O6 అంటాం ఫుడ్ మాలిక్యూల్స్, ఆ ఫుడ్ మాలిక్యూల్స్ ఆక్సిడైజ్ అయ్యి అది ఎనర్జీని బయటికి లిబరేట్ చేస్తుంది, అవునా కదా? కాబట్టి రెస్పిరేషన్ after oxidation of the food molecule they will produce the energy outside. So respiration will comes under exothermic reaction. So best example is respiration, and the second best example is న్యూట్రలైజేషన్ రియాక్షన్. అంటే యాసిడ్స్ బేసిస్ కలిసినప్పుడు మనకి సాల్ట్ వాటర్ ఫామ్ అవుతాయి, సో దాన్ని మనం న్యూట్రలైజేషన్ అంటాం. సో న్యూట్రలైజేషన్ ఈజ్ ఆల్సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను ఏంటండి, ఒకటి న్యూట్రలైజేషన్ రియాక్షన్
అండ్ ఇంకోటి రెస్పిరేషన్. న్యూట్రలైజేషన్, రెస్పిరేషన్ దే కంప్లీట్లీ బిలాంగ్ టు ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ మీథేన్, అంటే మనకి న్యాచురల్ గ్యాస్ ఉంటుంది. న్యాచురల్ గ్యాస్లో ఎక్కువగా మనకి మీథేన్ ఉంటుంది అనమాట. ఆ మీథేన్ అంటే న్యాచురల్ గ్యాస్ని బర్న్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఎక్కువగా హీట్ ఎనర్జీ అనేది బయటకు వస్తుంది అనమాట. అది కూడా మనకి ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్, రెస్పిరేషన్ అండ్ న్యూట్రలైజేషన్, దీస్ త్రీ విల్ కమ్ అండర్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అండ్ అలాగే ఎండోథర్మిక్లోకి వచ్చేటప్పటికి అక్కడ ఏం చెప్పుకున్నాం, హీట్ ఎనర్జీని అబ్జర్వ్ అవ్వాలని చెప్పుకున్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ అంటే ఏం చెప్పుకున్నాం, సన్లైట్ని ఉపయోగించుకుని క్లోరోఫిల్ ట్రాప్ చేస్తుంది, అవునా కదా. ఆ క్లోరోఫిల్ ట్రాప్ చేసి అంటే దాని లోపల తీసుకుంటుంది కాబట్టి ఎండోథర్మిక్. సో ఫోటోసింథసిస్ ఈజ్ ఎండోథర్మిక్ రియాక్షన్, అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. అలాగే నైట్రోజన్ డయాక్సైడ్ ఫార్మేషన్ అంటే N2+O2, అంటే N2 అంటే నైట్రోజన్, O2 అంటే ఆక్సిజన్. N2+O2 బ్యాలెన్స్ చేస్తే 2NO, నైట్రోజన్ డయాక్సైడ్ ఫార్మేషన్ కూడా మనకి ఎండోథర్మిక్ రియాక్షన్లోకి వస్తుంది అనమాట. అంటే ఎండోథర్మిక్ రియాక్షన్లోకి వచ్చేటప్పటికి మెయిన్గా 2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఒకటి ఫోటోసింథసిస్ ఒకటి, అండ్ ఇంకోటి ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజన్ డయాక్సైడ్. సో ఇది మనకి మెయిన్గా ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ అనమాట. సో టిల్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్ 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. The first one is about the meaning of the chemical equation, I mean chemical reaction, and second one on what factors we can say that the chemical change has been taken place, and the third important one is about which law is useful in balancing the chemical equation, and the fourth one exothermic reaction and endothermic reaction followed with examples. So in the next session we shall be discussing about the oxidation and reduction process. Okay, so good evening, have a nice day, take care everyone.